3RR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ముంబై నటి జత్వాని మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడలో భద్రత కోసం వినతి పత్రాన్ని అందజేత. క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ బుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహణ. తిరుమల లడ్డూల తయారీలో నాణ్యతపై అధికారులు తెలిపిన విషయాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తేల్చి చెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్ర సెక్రటరీ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ముంబై నటి జత్వానీని మర్యాదపూర్వకంగా కలుసుకుని విజయవాడలో భద్రత కోసం వినతి పత్రాన్ని వారికి అందజేశారు. Vidyasagar, who is the accused one in this FIR 490/2024, he should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here, so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh, because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra. And along with the emotional, mental, physical suffering to the toll on our health, everything that we faced. And Anita ma'am was very kind enough to very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime, this present government would take all the necessary steps to rectify all these wrongdoings that happened to us, and as soon as possible deliver our rightful justice to us, which along with she also assured that my instruments which were very wrongfully seized from me, they would be returned to me in the due course after the completion of investigation, closing this case as false. So we are very, very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified, and we go back from Andhra Pradesh with fond memories. Thank you very, very much. బుడమేరు ఆపరేషన్ పై యాక్షన్ ప్లాన్. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ బుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షను నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్, ఈఎన్సీ, ఎస్సీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలను ముంపు నుంచి బయటపడేయడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ భవిష్యత్తులో బెజవాడకు ముంపు అనేది తలెత్తకుండా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన సూచనల మేరకు అధికారులతో మంత్రి రామానాయుడు చర్చించారు. తిరుమల లడ్డూల తయారీలో నాణ్యతపై అధికారులు తెలిపిన విషయాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. జగన్ చేసిన పాపాలు పుట్టలో పాముల్లా అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని ఆరోపించారు. ఆగస్టు 2023 నుంచి వాలంటీర్లను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. సలహాదారులకు మాత్రం పదవీ కాలం ముగియక ముందే జగన్ ఎలా రెన్యువల్ చేశారంటూ నిలదీశారు. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రజాధనం దోచిపెట్టారని మండిపడ్డారు. దోపిడీలు పూర్తిగా నిలమైపోయింది. నిన్న వరదలు వస్తే పుట్టలోని జన్ని పాములు బయటకు వచ్చాయి. ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే
నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు. నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. వాళ్ళకి 2023 ఆగస్టు నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాల్ని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరంభాలకి సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమదాని. ఈ సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీయే, మీ సత్యమణి డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు. ఇంతేకాకుండా పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం దాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు. 440 కోట్లు మీ పత్రిక ఇచ్చుకుంటే మిగిలిన పత్రికలు అన్నీ కలిపి 400 కోట్లు ఇచ్చావు. అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకి విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సమగ్ర విచారణకు నువ్వు కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ, అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎన్ గొల్లపల్లి గ్రామంలో గంజాయి సాగు జరుపుతున్న వ్యక్తిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఎస్టీపీఓ మరియు రైల్వే కోడూరు సీఏ తమ సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు. తేదీ 18 మధ్యాహ్నం 3 గంటలకు గాను అధికారులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. అందులో భాగంగా ఎన్ గొల్లపల్లి గ్రామం మలుపు వద్ద ఒక వ్యక్తి తన చేతిలో తెల్లటి సంచితో నిలబడి ఉండి పోలీస్ వారు రాకను చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకుని పోలీస్ సిబ్బంది ఆ సంచిలో ఏముందని చూపమని అడగ్గా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు 16,250 రూపాయలు ఉంటుంది. దీన్ని పంచాయతీ అధికారుల సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే అతని తోట పక్కన దాచి ఉన్న గంజాయి మొక్కలను ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముద్దాయి గంధప్రసాద్, వయసు 63 సంవత్సరాలు. తండ్రి రామయ్య, నగిరిపాడు గొల్లపల్లి గ్రామం, చిట్వేలు మండలం, అన్నమయ్య జిల్లా. ఈ వ్యక్తిగత కొంతకాలంగా గంజాయిని సేవిస్తూ మరియు గత 1.5 సంవత్సరంగా గంజాయిని కొద్ది మొత్తంలో సాగు చేసుకుని విక్రయాలు కూడా జరుపుతున్నట్లుగా పోలీస్ విచారణలో తేలింది. పోలీసు వారు మీడియాకి తెలియజేశారు. అలాగే చిట్వేలు మండల యువతను గంజాయి మత్తులో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వారిని స్పందించి గంజాయి విక్రయ సాగులు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుని యువత పెడదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని అన్నారు. గంజాయి మహమ్మారి నుంచి చిట్వేలును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయం తల్లిదండ్రులు గమనించాలని సిఐ వెంకటేశ్వర్లు, చిట్వేలు ఎస్ఐ రఘురాం ప్రజలకు తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి యొక్క సాగు మరియు సరఫరా, అమ్మకము వీటి గురించి రాబడేటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారం, వారు మరియు వారి సిబ్బంది, మా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మన నగిరిపాడు దగ్గర గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక 10 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది.
అతన్ని విచారణ చేస్తే అతని ఊరు నగిరిపాడు గొల్లపల్లి అని, తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ప్యాకెట్స్లో వెరిఫై చేయగా సుమారు ఒక్కోటి 15 గ్రాముల దాకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక పొట్లాన్ని 200 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. మరియు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అసలు ప్రశ్నిస్తే అతను తనకు ఉన్నటువంటి ఒక మామిడి తోట పొలం, ఒక 32 సెంట్ల పొలం ఉంది తన ఊర్లోనే. ఆ పొలంలో గతంలో 20 సంవత్సరాల నుంచి తనకి గంజాయిని సేవించేటువంటి అలవాటు ఉంది. అతను ఆ దాంట్లోనే కొన్ని మొక్కలు వేసుకొని పెంపకం చేస్తూ తాగేవాడు. తర్వాత క్రమేణా సుమారు 1 సంవత్సరాల నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ఎండబెట్టి ప్యాకింగ్ చేసి మరి బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా చాలా మంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతా ఉన్నారు. ఈ క్రమంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను, అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎంఆర్ఓ గారి డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 650 గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఅడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. అందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ తెలియజేసేది ఏమంటే, ఇది ఒక పెద్ద చెడు అలవాటు. కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పదే పోలీసు శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే, ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయటం కానీ ఇలాంటివి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్కి స్వాధీనమయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పంపించడం జరుగుతుంది. అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్ని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఉంది. దాని ప్రకారం మనం దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అతను కేవలం ఈ మోతాదులోనే గతంలో అన్ని బ్యాగ్ చేసుకొని మొక్కలు తీసి అమ్మేసినారు. ఇప్పుడు మనకు ఆ తోటలో లభ్యమైన వాటిని మాత్రం ఇది మాత్రం అంతే. మా సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అణువు కూడా పొలాన్ని శోధించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ప్రెస్ క్లబ్ లోని సినీ సింగర్ హనుమాన్ సందడి చేశారు. అమలాపురం ప్రెస్ క్లబ్ లో సినీ సింగర్ హనుమాన్ సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఆశతో గురువులు అయిన పాటల మాంత్రికుడు బాలసుబ్రహ్మణ్యంని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాల్లో పాటలు పాడుతూ స్నేహితులతో కలిసి ఈవెంట్లు చేస్తూ సినీ రంగంలో అడుగు పెట్టానని అన్నారు. పలు సినిమాలకు గాను ఎన్నో పాటలు పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ కోటి తమన్ దగ్గర 5 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేశాను. నేను పాడిన వాటిలో వెంకీమామ, అలా వైకుంఠపురం, స్కంద ఇలా ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. త్వరలో మణిశర్మతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈరోజు అమలాపురంలో కిమ్స్ లో ప్రోగ్రాం చేయడానికి రావడం జరిగిందని, మా సొంత ఊర్లో ప్రోగ్రాం చేయడం ఆనందంగా ఉందని హనుమాన్ మీడియాతో తెలియజేశారు. ప్లేబ్యాక్ సింగర్ హనుమాన్, మాది ఇక్కడ అమలాపురమే. చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు సిహెచ్ తిరుమలరావు గారు, సిహెచ్ సుగుణ, సో చాలా ఎంకరేజ్ చేశారు. చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు వింటూ పెరిగాం. సో ఆయనతో పాటు రియాలిటీ షోస్లో పాడాలని చాలా కోరుకునేది. సో స్వరాభిషేకం, అలాగే సామజవర్గం, ఇలా చాలా రియాలిటీ షోస్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసి మంచి పాటలు పాడాను. టీవీ ద్వారా చాలా పాపులారిటీ వచ్చింది. సో తర్వాత సినిమా పాటల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి దగ్గర, తర్వాత రీసెంట్గా తమన్ గారి దగ్గర లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా మంచి పాటలు పాడాను. వెంకీమామ, అలవైకుంఠపురం, రీసెంట్గా స్కంద, మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్లో జరగండి వోకల్స్లో కూడా మన తల్లి మెహందీ గారితో పాటు నాది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నా వోకల్స్ కూడా మిక్స్ అయ్యాను. సో థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. అలాగే మణిశర్మ గారితో కూడా జర్నీ చేస్తున్నాను, ఆయన షోస్లో పాడటం.
తర్వాత నాకు చాలా ఇష్టమైన కంపోజర్ వివేక్ సాగర్ గారికి కూడా మంచి పాటలు పాడాను. రీసెంట్గా క్రీడాకోల, అలాగే డార్లింగ్ మూవీలో సోలో సాంగ్స్ పాడడం జరిగింది. ఈరోజు కిమ్స్ కాలేజ్లో మా బ్యాండ్ ఎమిగోస్తో పర్ఫామ్ చేయడానికి వచ్చాను. సో గురుతులు కొలపటి రంగారావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో హైదరాబాద్లో మా బ్యాండ్ ఎమిగోస్ చాలా పాపులర్ అండి. ఆల్మోస్ట్ లైక్ 3 years నుంచి మేము పర్ఫామ్ చేస్తున్నాం. చాలా మంచి మంచి వెన్యూస్లో చేసాం. ఈరోజు మన కిమ్స్ కాలేజ్లో మన ఊర్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మిలిటరీ నాయుడో చూస్తే సురా తుపాకులే పేలుడు. విక్టరీ అల్లుడో వస్తే జరా జరిచిరే జారుడు. వయసబాబెర్రా కాసి సర్జికల్ స్ట్రైక్ చేసి దింపాపు గురి చూసి నాకు చీకుండలు ఫ్లెక్సీ అట్టా ఇట్టా చేసి దూరమే గుండెల్లో కోలా పెప్సీ ఈ మామ అల్లుడు సెక్సీ. చాలా మంచి డాన్సింగ్ నంబర్, మ్యూజిక్ తో ఉంటే చాలా బాగుంటుంది. తిరుచానూరులోని శ్రీ ఆదివరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ తిరుపతి నుంచి 28వ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మప్పు దేవనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రైవేట్ హోటల్లో ఆదివరాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు మహారుద్ర వారాహి స్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల్లో జరుగుతున్న నష్టాన్ని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లుగా తెలియజేశారు. 22వ తేదీ జీవకోణ ఆలయం నుంచి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర సాగుతుందని, ఇదే విధంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రథయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, ట్రస్ట్ మెంబర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా చేస్తూ ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహారథయాత్రని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పెట్టడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య. మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని చెట్లు కొట్టేశారో, ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు. దేనికి కొట్టారో తెలియదు, దానికి లెక్క పక్కా ఉండదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం, కట్టెలు కట్టడం. ఎందుకు అలా చేస్తారో తెలియదు. అసలు వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మకి చెప్పడం జరిగింది. మొక్కలు మేము నాటుతాం, దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఒక్క వృక్షం కూడా పాడు కాకుండా చేసుకునే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు మేమే చూసుకుంటామని. అలాగే ప్రతి ఊర్లో కూడా అన్ని వృక్షాలు దాదాపు 10,000 వృక్షాలన్నా నాటాలనేది సంకల్పంతో ఈ మహారథయాత్ర. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలా. లాస్ట్ 5 సంవత్సరాలు పడ్డ బాధలకి పూర్తిగా తొలగిపోయేసి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠా అరెస్ట్. 5గురిని అరెస్ట్ చేసి 2.50 లక్షల దొంగ నోట్లు, 40,000 ఒరిజినల్ నోట్లు, 2 కార్లు, 1 బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ వచ్చేసి ఈరోజు 40,000 రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగిందండి. అలాగే ఈ దొంగ నోట్లు 500 రూపాయల నోట్లు 2.5 లక్షలు వాటిని రికవరీ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకుంటా ఉన్నారు. దాని మీద అవి పిల్లలు ఆడుకునేటువంటి నోట్లు అయినప్పటికి కూడా సైజు, కలరు, షేపు అన్నీ కూడా
ఒరిజినల్ నోట్లు పోలినట్టుగా ఉంటాయి. వీరు ఏం చేస్తారంటే దానిపైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టేదాను ఈ నోట్లతోటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగిందండి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన. నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ళ ముఠా కూడా తరచుగా వార్తలోకి వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. ఈ నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది. అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి 2,86,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. దాని దరిమిలా అప్పుడు ఒక కార్డును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారులో ఉండగా ఎస్ఐ గారు దాన్ని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 5 కూడా ప్రధాన పాత్రధారులు. వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి అత్యాశలకు పోయి ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు, ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరో కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని, లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని, లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపించండి, ఇలా రకరకాల పేర్లతోటి అమాయకుల్ని మభ్యపెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు కొట్టేసడానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరో కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు, అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి కోరుకుంటా ముగిస్తాం. థ్యాంక్ యూ. తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కాందరపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలు తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో
మీరు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్న గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు వారికి అందజేస్తారు. కళ్యాణం జరిపించుకునేటువంటి వైద్యులందరూ కూడా మనం హెచ్చరించింది. కళ్యాణం జరిపించుకునేటువంటి వైద్యులందరూ కూడా మనం హెచ్చరించింది. భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ అన్నమయ్య జిల్లా టంగుటూరు గ్రామంలోని సర్పంచ్ మైనుద్దీన్ మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలతో టీడీపీ కండువా వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ గారి నాయకత్వం యువతకు ఆదర్శంగా ఉండడం వల్ల అందరూ అంకిత భావంతో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, స్థానికల్లో గెలిచి తమ విజయాన్ని పార్టీకి అంకితమిస్తామని, నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చూడటమే తమ ధ్యేయమని తెలియపరిచారు. అనంతరం టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ విజయశేఖర్ రెడ్డిని పలువురు నాయకులను గజమాలతో సాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు షర్మిల, మునగహరి, తోట కృష్ణయ్య, మీనిగ నాగార్జున, నాగభూషణం, అహ్మద్ అలీ, షాబ్రు, గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం మీద మొగ్గు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో మన ఐటీ బాధ్యులు, యువకులు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి మీద మమకారం, ఆయన విధానాలు నచ్చడం, ఆయన పనితనం కావచ్చు, ఆయన యువత మీద చూపించే ప్రేమ కావచ్చు, అవన్నిటికీ ఆకర్షితులై ఈరోజు యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇక్కడ నందలూరు మండలం టంగుటూరులో ఈరోజు టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ గారు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి విధానాలు నచ్చి, అట్లాగే మండలంలో అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రాథమికంగా చేరారు. ఇది ప్రారంభం మాత్రమే. పోయిన ఎలక్షన్స్లో టంగుటూరులో తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ వచ్చింది. ఆ మైనస్ అధిగమించి వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయడంగా మోగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక సాధారణ చేరిక కాదు. ఈరోజు మొత్తం ముస్లిం మైనారిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు కూడా ఈరోజు పార్టీలో చేరారు. మరి ముఖ్యంగా యువకులు చాలా ఉత్తేజంతో, చాలా ఆనందంగా ఈరోజు పార్టీలోకి వచ్చారు. ఇదంతా కూడా శుభపరిణామం. పార్టీకి ఇదే శుభపరిణామం, ఇదే ఉత్తేజం మనం ముందు కూడా కొనసాగిస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించేంత వరకు, అట్లాగే
వచ్చే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించేదే లేదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జై నారా లోకేష్ బాబు గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.